గిగ్ వర్కర్లకు ప్రత్యేక నిధి సంక్షేమ బోర్డు ప్రమాద ఆరోగ్య బీమా వారి పూర్తి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తగ్గట్టుగా ఏటీసీలు ఇప్పటికే 49 అందుబాటులోకి. మిగతా ఏటీసీలను పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. జినో వ్యాలీలో మోడల్ ఏటీసీ ఏర్పాటు చేయండి. అందులో ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ను పై శిక్షణ. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి సూచనలు. సమీక్షలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఓకే, తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు తగ్గట్టు ఏటీసీల ఓకే ఇప్పటికీ 49కి అందుబాటులోకి. ఓకే, గిగ్ వర్కర్స్ ప్రత్యేక నిధి, సంక్షేమ బోర్డు, ప్రమాద ఆరోగ్య బీమా వారి పూర్తి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి. లేదు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ ఆదేశం ఆచరణకు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నా. గిరీష్, మళ్ళా విమర్శ చేస్తున్నావు నువ్వు అని అంటే నేను విమర్శ చేస్తలేను. మేనిఫెస్టోలో రాసింది కాంగ్రెస్. గిగ్ వర్కర్స్ అంటే ఎవరో తెలుసా? గిగ్ వర్కర్స్ అంటే ఎవరన్నా తెలుసా? ఫస్ట్ ఎవరో తెలియరు చాలామందికి. ఇలా పేపర్ హెడ్లైన్లలో వస్తుంది, మాట్లాడేస్తారు. అవి చూసినా రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లకు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఆచరణకు దిగలే. కళల ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆయన గురువు గారేమో యానిమేషన్ చూపిస్తాడు, ఈయననేమో ఇక నేను మీ ఇమాజినేషన్కి ఇచ్చి పెడుతాను. ఆయన యానిమేషన్, ఈయన ఇమాజినేషన్, గంతే. ఇక్కడ గిగ్ వర్కర్స్ అంటే మన జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వీళ్ళని ర్యాపిడో, వీళ్ళందరూ గిగ్ వర్కర్స్ అని అంటారు. అత్యంత చిన్న స్థాయి లేబర్స్ అని అంటారు. వీళ్ళ కష్టాలు ఎట్లుంటాయి తెలుసా ఫ్రెండ్స్? గిగ్ వర్కర్స్లో నేను ఒక జర్నలిస్ట్ని కాదు, నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని. నేను పనిచేసిన ఒక కార్పొరేట్ కంపెనీలో, 2-3 కంపెనీలలో పనిచేసిన, పెద్ద కంపెనీలలో. అయితే ఈ గిగ్ వర్కర్స్తో నాకు డైరెక్ట్ సంబంధం లేకపోయినా అలా చదువుతుంటే తెలిసింది ఏంటనంటే, ఇలా ఎట్లుంటుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊబర్ డ్రైవర్, నేను కారు నడుపుతున్నా. ఊబర్ ఎందుకు పేరు తీసుకోవాలా? సంథింగ్ డ్రైవింగ్ యాప్ నేను వాడుతున్నా. నాకు నా అదృష్టం మంచిగా ఉన్నది. అలా నేను ఆ ఏరియా తిరిగే దగ్గరనే నాకు టక్ 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 ఆర్డర్లు పడుతున్నాయి. ఈ అల్గారిథం ఎట్లా సెట్ చేస్తారనంటే, ఇక నీకు వడయిగా ఒక స్టేజ్కి వచ్చినాక ఆపేస్తుంది అది. దీన్ని అల్గారిథమే ఇట్లా సెట్ చేస్తారట. అంటే వాడికి ఏడ సంపాదిస్తాడు? మళ్ళీ వాడేదన్నా తీసుకోవడం బంద్ చేసిండు అనుకో. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఓలా, ఊబర్ అయితే వీటిని నిజంగా చెప్పాలనంటే ఒక మనోళ్ళ మీద ఒక విధ్వంసమే బిజినెస్. వాళ్ళు ఎప్పుడు నేను ట్రావెల్ చేసినప్పుడు ఓలా, ఊబర్ వాళ్ళు అడుగుతుండే ఎట్లుండే, కూర్చునయ్యే అని చెప్తుండే. ఇప్పుడు జర ఇట్లాంటి మన ఇండియన్స్ వచ్చినాయి చూడు, ర్యాపిడో, గిపిడో ఎక్సెట్రా ఇళ్ళల్లో కొంచెం ఊరట కలిగింది హానెస్ట్లీ. ఇక ట్యాక్సీ వాళ్ళ పరిస్థితి ఎవ్వడు మాట్లాడలే ఇప్పటిదాకా. నాకు తెలిసి తెలంగాణలో ఏకైక ఛానల్ ట్యాక్సీ మీద కూడా మాట్లాడింది, ట్యాక్సీ దారులకు మద్దతుగా మాట్లాడింది, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ ఓనర్లకు మద్దతు తెలిపి మాట్లాడింది చిత్రగుప్తే, ఇంకెవ్వరు కాదు. వాళ్ళ బాధలు కూడా కళ్ళకు అద్దినట్టు చెప్పింది కూడా చిత్రగుప్తే, ఇంకెవ్వరు కాదు. వెనకకు పోయి చూసుకోండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది. మేము ఇది లాంగ్ అగోనే లాజిక్లో చెప్పినాం. ఇప్పుడు గిగ్ వర్కర్స్ అని చెప్పి నేను పొద్దున చూసిన తర్వాత మేము ప్రిపేర్ అయ్యి వస్తాం. మేము కూడా అన్నీ తెలియాలని మాకు లేదు. పొద్దుగాల లేచి ఒక కెమెరా ముంగటికి మేము వస్తున్నప్పుడు చిత్రగుప్తులా ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తున్నారు, సంక్షేమ బోర్డు ఉండాలా, ప్రమాద ఆరోగ్య బీమా ఉండాలా, పూర్తి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలా. మళ్ళీ ఎప్పుడైతే ఇవాళ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులే అడ్డమైన పంచాయతీలకు కేంద్ర నిలయం ఏమైపోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయి ఇష్టం వచ్చిన పంచాయతీలు మాట్లాడుతుంది. ఇవాళ గిగ్ వర్కర్లకు కావాల్సింది ఏంది తెలుసా ఫ్రెండ్స్? పలు కథలు ఉన్నాయి, ఇక్కడ రావుదే. ఫస్ట్ కేటగిరీలా లీగల్ స్టేటస్ ఇప్పియగలుగుతావా రేవంత్ రెడ్డి అన్న అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇష్యూస్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? గిగ్ వర్కర్స్కు ఇలా గిగ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడు లెక్క నేను మాట్లాడుతున్నా. చిత్రగుప్తు ఛానల్ నడుపుతున్న లెక్క కాదు, గిగ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడు లెక్క మాట్లాడుతున్నా. తెలంగాణలో బాధ అర్థం చేసుకోండి. అందుకే ఇగో ఈ పొద్దున మేము తెల్లవారుజామున బ్రహ్మకాలంలో లేచి పనిచేస్తాం, బ్రహ్మముహూర్తంలో. అందుకనే ఇట్లాంటివి చిత్రగుప్తుడు ఇట్లా ఆహ్వానం చేసి మాట్లాడతాం. నంబర్ ఆఫ్ లీగల్ ఎంప్లాయీ రైట్స్ ట్రీటెడ్ యాజ్ పార్ట్నర్స్. వీళ్ళని గిగ్ వర్కర్స్లని ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళని ఎంప్లాయీస్ లెక్క ట్రీట్ చేయరు. వాళ్ళు పార్ట్నర్స్, ఛానల్ పార్ట్నర్ అని అంటారు. ఛానల్ పార్ట్నర్ అని అన్నప్పుడు వాడికి బెనిఫిట్స్ ఏముంటాయి? పార్ట్నర్షిప్లో నువ్వు షేర్ హోల్డర్, నీకు బెనిఫిట్ ఏమి ఇస్తామరా భయానా అని అంటారు. ఆడ
మళ్ళీ బీఆర్ఎస్ దీనికి 2014 నుంచి 2023లో లీగల్ రికగ్నిషన్ ప్రొటెక్షన్ ఇచ్చిందా? ఇయ్యలే. మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసింది? మేనిఫెస్టోలోనే రాసింది. 2024 నుంచి ఇప్పటిదాకా మీరు మేనిఫెస్టోలో రాసిండ్రు బ్రదర్, మీరు ఏమైనా చేసిండ్రా? ఇప్పటిదాకా వాళ్లకు లీగల్ స్టేటస్ అనేది అన్ప్రొటెక్టెడ్ ఉన్నదా? లేదు. లేదు. ఇప్పుడు సెకండ్ కేటగిరీకి రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడండి, బంక చెక్క మాట్లాడతారు వీళ్ళు, కంకిల పొట్టు మాట్లాడతారు వీళ్ళు. మళ్ళీ ఏమాయ్ రోహిత్ వేముల చట్టం ఇంపార్టెంటా, గిగ్ వర్కర్ల జీవితం ఇంపార్టెంటా చెప్పు? గిగ్ వర్కర్ల వాళ్ళకు జీతం వస్తేనే, అరే ఒక ట్యాక్సీ డ్రైవరు ఒక కారు కొంటే ఒక డీలర్ కార్ అమ్మినట్టు కాదు బ్రదర్, ఒక ఉద్యోగం అమ్మినట్టు కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా నేను ఒక కారు కొన్నా ఉదయ్, ట్యాక్సీ కోసం అని ఒక కారు కొన్నాను అనుకుందాం, ఒక ఇన్నోవా కారు లేదా మహీంద్రా కారు ఏదో కొనుక్కున్నా, మరాజోనో ఏదో కారు కొనుక్కున్నా. మహీంద్రా నాకు కారు అమ్మలే, నాకు ఉద్యోగం అమ్మింది. ఆ బండి చక్కగా నడవాలా, నార్మల్గా డీజిల్ పోపించుకుంటా, జనరల్ మెయింటెనెన్స్ చేయించుకుంటా, నడుపుతా, ఏ టైంకి ఏమేమి చేయించాలో సర్వీస్ చేయించుకుంటా. ఉద్యోగం అమ్మింది నాకు. అంటే ఒక ట్యాక్సీ నేను నడుపుకొని నా జీవితాన్ని జీతంతో జీవితాన్ని నా పిల్లల్ని పోషించుకుంటున్నాను. ఇది ఒక ఉద్యోగం. పార్ట్నర్ అనగానే ఆడు పార్ట్నర్ ఎట్లా అయిపోయాడు, వాడికి జీవితాన్ని ఇచ్చింది స్విగ్గీ, జొమాటో, వాట్ ఎవర్ ఇట్ మే. అయితే వాడికి లీగల్ ప్రొటెక్షన్ ఇయ్యరా అండి ఆ వర్కర్లకు? దాని మీద ఇంత చర్చన, మానవత్వం లేని రాజకీయ నాయకుల మీద ఇంత చర్చ. దానికి మళ్ళీ మేము చేస్తాం అని ఒక పెద్ద కాలు మీద కాలు వేసుకొని మడత పెట్టి మాట్లాడు మీటింగ్లలో, ఏసీ పెద్ద పెద్ద ఛాంబర్లలో. ఆడు వర్షంలో వస్తుంటాడు గిగ్ వర్కరు, 2 నిమిషాలు డెలివరీ తేడా వచ్చిందని అమ్మ నా బూతులు తిట్టి క్యాన్సిల్ చేస్తారు, వాడు జేబులకైనా కట్ అయితే. నేను కూడా ఉన్నానొచ్చు అందులో. బట్ ఇలా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలన్నప్పుడు మాట్లాడుతున్న గిగ్ వర్కర్ల మీద ఇంత ప్రిపరేషన్ ఏ ఛానల్ చెప్తుంది ఫ్రెండ్స్? మా ఛానల్కి మీరు షేర్లు చేయరు, ఎందుకు చెప్పాలా? పచ్చి నిజాలు మాట్లాడతాం కదా, అన్బయాస్, అన్కట్, అన్ఫిల్టర్డ్ మాట్లాడతాం కదా, నచ్చదు. అరే నువ్వు చెప్పింది మాకు అర్థం కాలేదురా అంటే మీ అయ్యా చదివించిన చదువు ఎంత వ్యర్థమైందో అన్నది నాకు అర్థమవుతుంది. ఇంత క్లారిటీగా చెప్తున్నా అర్థమవుతలేదని అంటే కాపీ కొట్టి పాస్ అయిన వాళ్ళకి ఏమర్థమవుతారు? అయ్యా లీగల్ స్టేటస్ లేదు. అలా అర్నింగ్స్ కాడికి వద్దాం ఇప్పుడు, అలా జీతాల కాడికి. అల్గారిథమిక్ సప్రెషన్, నో మినిమం వేజెస్, ఇవి నేను మాట్లాడతలేను. పెద్ద పెద్ద డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలంగాణ టుడే, ఇవన్నిట్లలో వచ్చిన కథనాల సమరీ చేసినా నేను ఇది పొద్దుగాల. వాళ్ళకు వేజెస్ ఏమైనా ఉన్నాయా? అల్గారిథమిక్ సప్రెషన్ జరుగుతున్నది. ఇక అర్నింగ్స్ ఎడికైనా వస్తుంది? రాదు. మళ్ళీ వీళ్ళకి ఏమైనా రెగ్యులేషన్ చేసిండ్రా? వెనకటి ప్రభుత్వము చేయలే. మళ్ళా ఇన్ఫార్మల్ టాక్స్ అయితే రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. ఒక ప్లస్ పాయింట్ ఇస్తా, మంచి చేసింది కదా. వీళ్ళు యాక్షనే తీసుకోలే, వీళ్ళు వాళ్ళతో డిస్కషన్ చేసిండ్రు. డిస్కషన్ ఏడాదాకా అయిందంటే చర్చల వరకే. చర్చించిన తర్వాత ఏం చేసిర్రు అని అంటే బంక చెక్క మాసపత్రి. అలా యావరేజ్ ఇన్కమ్ అంట పాపము 250 రూపాయల నుంచి 350 రూపాయల పర్ డే ఉంటుందంట. అంటే బిలో మినిమం వేజ్. 250 రూపాయల నుంచి 350 రూపాయలలో వాడు ఏం తింటాడు, పిల్లలకి ఏం చదివిపిస్తాడు, భార్యని మంచి ఎట్లా చూసుకుంటాడు, ఎటన్నా ఒక చీర కొనాలన్నా, నగా నట్రా కొనాలన్నా, ఒక చిన్న రెస్టారెంట్కి పోయి తినిపించాలన్నా, కాకపోతే రెస్టారెంట్ దూరం మాట, ఇంట్లో పప్పు ఉప్పులు ఎట్లా కొనుక్కుంటాడు, కరెంటు బిల్లు ఎడగడతాడు. నెక్స్ట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అండ్ సేఫ్టీ. ఇప్పటిదాకా నా దగ్గర ఉన్న డేటా ప్రకారము 120 మంది 21 నుంచి 24 వరకు చచ్చిపోయినారు. ఎంతమంది? 120 మంది గిగ్ వర్కర్లు చచ్చిపోయినరు రేవంత్ రెడ్డి అన్న. ఇప్పటిదాకా ఒక్క కంపెన్సేషన్ ఎవరికి రాలే. ఏదైనా మ్యాండేటరీ ఇన్సూరెన్స్ స్కీమ్ కంపెన్సేషన్ పెట్టినరా? పెట్టలే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టలే. ఇప్పుడు ఏం చేసిర్రు అంటే టేక్ ఇన్సూరెన్స్. రేవంత్ అన్న ఒక అడిగి ఎక్కువేస్తారు కదా, కార్ టేక్ అబ్బా, టేక్ కార్ ఇచ్చేయాలా, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఎవరు ఇవ్వాలనేది క్లారిటీ లేదు, ఇచ్చేయండి అంత. దరిద్రం ఏంది తెలుసా? ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవంతో బతుకుదామని అంటే ఒకడికి విలువ లేదు, ఇవ్వాలి వాడికి ఇన్సూరెన్స్ లేదాడ. ఆ కంపెనీ మీద ప్రెషర్ వేసి గిగ్ వర్కర్లకు ఇన్సూరెన్స్ ఎట్లెట్లా చేపియవు అని చెప్పి ప్రెషర్ లేదు. అదే నువ్వు ఒక కార్యకర్తవైతే పార్టీలు నీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. అంటే నువ్వు రాజకీయ ఉద్యోగం చేస్తే నీకు జీవితం ఉన్నది తప్ప నా ఆత్మ బలంతో నా కాళ్ళ మీద నిలబడి నేను దేశానికి సొసైటీకి ప్రయోజకుడిని అవుతా, నా ఆత్మ బలం మీద నిలబడతా అంటానికి వాల్యూ లేవు. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీలకు కూడా. ఈఎస్ఐ ఇస్తే ఏమవుతుందా? ఓ మాట అడుగుతున్నా, 120 మంది చచ్చిపోయారు. ఈఎస్ఐ ఇస్తే ఏమైంది మీకు? వాళ్ళకు మినిమం గింత కూడా ఇవ్వలేమా? ఈఎస్ఐ అడుగుతున్నా. ఏడికి ఆగిపోయిందా? జాబ్ సెక్యూరిటీ బ్యాన్ టక్కున 4-5 రేటింగ్లు నువ్వు తక్కువై అయిపోయాడు. అయిపోయా. అట్లీస్ట్ వాడికి చెప్పుకునే బాధనన్ను ఉందా?
అరే వాడు కస్టమర్ తాగి లొల్లి చేస్తారు, ఎంతో మంది చేస్తారు. ఇప్పుడు ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ ఎవరో ఉన్నారు, ఆమె బర్త్డే రోజు ఏదో పంచాయతీ అయింది పబ్లో, అది ఒక ఛానల్లో చూస్తే తన ఆవేదన చూస్తే ఆమె కరెక్ట్ అనిపిస్తుంది, ఒక పక్కకెళ్ళి చూస్తే ఆ పబ్బోలు అది కరెక్ట్ అని అనిపిస్తుంది. అంటే మనం రెండు చూసినాం కాబట్టి అవు కదా, ఇంత బిల్లు చేస్తావు, చిన్న కేక్ ఇస్తే ఏం పోయింది, మేము పాలసీ లేదు, కరెక్టే మీ పాలసీ లేదు, బట్ చెప్పే తరీకలో చెప్పు కదా అని అనిపిస్తుంది. రెండు రకాలు ఉంటారు కదా కథలు, ఒకటేమో అబ్సల్యూట్గా ఉంటుంది, రిడ్రెసల్ ఫారం ఉండాలి కదా అంట. అరే ఈడ తప్పు జరిగింది, ఎవడు నిర్ధారిస్తాడు ఇది, వీళ్ళకు ఉందా రిడ్రెసల్ ఫారం మెకానిజం ఉందా? లేదు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడలేదు. వాళ్ళ జీవితాలు సంకనాకిపోతున్నాయి గిగ్ వర్కర్లే. ఫ్రెండ్స్, మనం మంచిగా ఉండాలి కాదు, ప్రపంచం మంచిగా ఉండాలా, ఆ ప్రపంచంలో మనం సంతోషంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు వసుదేవ కుటుంబకం అనేది కేవలం స్టేట్మెంట్ కాదు, అది డిఎన్ఏలకు ఎక్కియాలి, నరాలకు ఎక్కియాలి మానవత్వం అనేది. మమతల హోమం నా సనాతనం అని ఊకనే అనలే, పుణ్య సనాతనం నిత్య నూతనం అని ఊకనే అనలే పెద్దోళ్ళు, మమతల హోమం నా సనాతనం అని అన్నారు. సో ఆ మానవత్వం ఏదేనని అంటున్నా. అంటే నువ్వు అట్లా అని చెప్పి వాడు ఏం చేసినావు అని వదిలిపెట్టాను అంటలేను, శిక్ష పడాల్సిందే, కర్మ జరగాల్సిందే. పెద్ద పెద్ద అధిరథ మహారథులనే బాణాల మీద వండబెట్టిడు పరంధాముడు. సూర్యపుత్రుడైన అంజలి అస్త్రంతో మెడగోషి పడేసిండు కర్ణుడిది. ద్రోణాచార్యుడికి కూడా శిక్ష పడ్డది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సీన్ సోషల్ సెక్యూరిటీ కాడుకొద్దాం. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏమైనా బెనిఫిట్లు ఉన్నాయా? వాళ్ళు పార్ట్నర్లు కాక పార్ట్నర్లకి ఎందుకు ఉంటుంది? కోకాపేట్ల భూములు ఉన్నాయి వాళ్ళకు, టైం పాస్ కోసం గిగ్ వర్కర్లు అయిన హృదయ్, అంతేగా. పిఎఫ్ లేకపోయా, ఈఎస్ఐ లేకపోయా. ఈ గిగ్ వర్కర్లను ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కీమ్లన్నా వెనకటి ప్రభుత్వం పెట్టిందా? పెట్టలే. వీళ్ళైతే ఇప్పటిదాకా అడుగు కూడా వేయలే, మళ్ళీ కట్టలు కట్టనికే గడివిగనికే మేనిఫెస్టోలో పెట్టి అడుగులు కూడా వేయలే. ఇవాళ పేపర్లో ఒక స్టేట్మెంట్, గిగ్ వర్కర్స్ మీద వాళ్ళ ఓట్ల కోసం, ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని వాళ్ళ ఓట్ల కోసం మ్యాక్సిమం కరీంనగర్ పోరలు, వరంగల్ పోరలు, మహబూబ్ నగర్ పోరలు, మన నల్గొండ పోరలు వాళ్ళే కనబడతారు మీకు ఇక్కడ. మళ్ళీ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయిదామని వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నాను అంటే అన్న ఫ్రీ టైంలలో గ్రూప్ 1కి చదువుతున్నానా, బాధ వేస్తుంది నిజంగా చెప్తున్నా. నేను కూడా కరోనాలో చేసిన ఎన్నోసార్లు అన్న మీ ఛానల్ చూస్తామన్నా, మాకు మస్తు సబ్జెక్ట్ వస్తుందన్నా, మేము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామన్నా, చాలు ఆ 1% మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నామని. కొంతమంది దరిద్రులకు మేము చెప్పేది అర్థం కాదు, నేనైతే అలా అయ్యని సానుభూతి ఉన్నది, అలా అయ్యల మీద, అలా తల్లిదండ్రుల మీద. వాళ్ళు కష్టపడి చదివించిన తర్వాత కూడా నీకు చదువు సంకనాకలే చూడు నీకు, వాళ్ళ మీద నాకు సిగ్గు వస్తుంది. అరే మాకు చెడు చెప్పేటోళ్ళు ఉన్నారు, మంచి చాలా చెప్పేటోళ్ళు ఉన్నారు, మళ్ళీ ప్రభుత్వాలు గడివికినాయరా? నేను అలా అడుగుతున్నా. నేను ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వాలు నేను ఒకటి తప్పు చేస్తానన్నా, నేను ఇష్టపడే బీజేపీని కూడా మాట్లాడా కదా ఎన్నోసార్లు. వర్కర్సు అల్లమో రామచంద్ర అనే బతికిండ్రు, నౌ కమ్స్ వెల్ఫేర్ బోర్డు. ఇక సోషల్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ లేనోడికి వెల్ఫేర్ బోర్డు ఏముంటుంది? అయితే ఫార్మేషన్ ఆఫ్ వెల్ఫేర్ బోర్డు పెడతా 2023 అని వెనకటి గవర్నమెంట్ మాట్లాడింది, కానీ చేసిండ్రా? చెయ్యలే. బోర్డు ప్రామిస్డ్ అగైన్ బై కాంగ్రెస్ బట్ స్టిల్ నాట్ ఆపరేషనల్, నాట్ ఫంక్షనల్. ఆపరేషనల్ చెప్తానన్నది కాంగ్రెస్, చేసిందా? ఇది బ్లాంక్ పెట్టినాం, అందుకే బ్లాంక్ పెట్టినాం. ఫిలప్ చేసుకోరు సార్, రేవంత్ రెడ్డి సార్ ఫిలప్ చేసుకోరు. గవర్నమెంట్ రెస్పాన్స్ టు ప్రొటెస్ట్ ఏముంటుంది అని అంటే, ఇప్పటిదాకా ఎన్నో ప్రొటెస్టులు చేసిరు గిగ్ వర్కర్లు. 22-23 హైదరాబాద్లో వాస్తవాలు కావా పెట్టాలా రికార్డు తీసి ఇప్పుడు ఆడికి వస్తే సింబాలిక్ మీటింగ్స్ చేసిర్రు. ఏం కావాలి? నేనున్నా ఉదయ్, నేనున్నా, నువ్వు ఎట్లయిపోతావు అప్పుడు? ఆ లీడర్ ఎవడో ఇట్లా భుజం వేసి నేనున్నా అని అన్నాడు, అలా అందరినీ కంట్రోల్ చెప్పు, లోలి చెప్పు, నేను చూసుకుంటానుగా, నేను స్టంట్స్ ధుమ్మ చాలే మచాలే మచాలే పాడాలి ఇక మనం అందరం. ఏడికి రాగానే ఏమా బ్లాంక్. వాళ్ళు మంచిగా వాడుకుంటారు, క్యావా అని అంటే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత షరారా 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 అని. ఎందుకు షరారా అంటున్నా చెప్పాలన్నా, వాళ్ళు షికారు అవుతారు కాబట్టి, ఒక పొలిటికల్ యూస్. గిగ్ జాబ్స్ కౌంటెడ్ యాజ్ అన్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళ రాజకీయ సిగ్గునేని రాజకీయ లాభానికి ఈ రాజకీయ నాయకులను వాళ్ళని ఎంప్లాయర్ల లెక్క క్రియేట్ చేస్తారు. మేము ఇచ్చినాం ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకుంటారు వాళ్ళ లెక్క. మళ్ళీ ఇవన్నీ బెనిఫిట్లు ఇచ్చిరా? ఇయ్యలే. కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం వీళ్ళ ఖాతాలు వేసుకుంటారు. ఇలా కండ్ల కాకులు కూడా, ఇలా కళ్ళల గబ్బిలాలు కూడా వీళ్ళని ఖాతాలో మాత్రం వేసుకుంటారు బ్రదర్.
కాకపోతే ఇలా వెల్ఫేర్ యాక్టివిటీలు ఎవడన్నా చూసిండా? ఎవడు చూడలే. పోనీ ఏదైనా మీడియా ఛానల్ మాట్లాడిందా? లే. ఎందుకంటే గిగ్ వర్కర్లు అంటే వాళ్ళకి తెలియదే. గీక్ కూటరు అంతే సబ్బెట్టి పొద్దున పెయ్యి అంతా. వాస్తవాలు మాట్లాడితే ఇప్పుడు ఒక్కొక్కడికి బరసర్రని ఎక్కుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది తెలుసా? కొన్ని ఉపగ్రహ ఛానళ్ళు పొద్దున్నే చిత్రగుప్తు చూసిన తర్వాత కథనాలు రాస్తున్నాయి. చూడుపోండి, కొన్ని కథనాలు గట్టనే వస్తున్నాయి. ఇప్పుడు నేను రేపటి నుంచి స్క్రీన్ షాట్ పెడతాను, చూడరు. ఇక ఏడికైనా వస్తుంది చెప్పి వాళ్ళకి ఎకనామిక్ సక్సెస్ ఏడికైనా వస్తుంది చెప్పు. సింపతి చూపించారు, సింపతి. ఒకటి దీంట్లో షేర్లింగ్ కొండాపూర్ జోన్, మాదాపూర్ జోన్ డిఫరెంట్ ఉంటాయి. వీళ్ళు తీసుకోపోయి ఏడుస్తాడు. తర్వాత 10 నేను చేసినాను స్విగ్గీ కరోనా టైంలో నేను చేసిన. 25 మొత్తం 25 టార్గెట్, 30 కొట్టాలా. 30 కొడితే 2700 కరోనాలో. ఖాళీ ఉండడం 2 లాక్డౌన్ అని చెప్పి చేసినాం. ఆడు 27, 25 వరకు మంచిగా వేస్తాడు. దగ్గర ఈ కొండాపూర్, మాదాపూర్ ఒక 5 కిలోమీటర్ రేడియస్ వేస్తాడు. ఇంకా 5 ఆర్డర్ ఉంటుంది చూసినావా? అత్తాపూర్, ఒట్టినాగులపల్లి, ఇక్కడ పోతే మూసాపేట అవుతారు, బాలనగర్. టైంకి పోతే కట్ అంతే. అడిగో వాటిలో ఒక ఆర్డర్ ఇట్లా డిస్టర్బెన్స్ అయింది రైడర్ వల్ల అని వచ్చింది అనుకో, నీకు ఇచ్చే 2700 ఇయ్యాడు. ఒక ఆర్డర్ మళ్ళీ లెస్లో పెడతాడు. మళ్ళీ ఇంకొక 2 కొట్టాలంటే దానికి ఆర్డర్ అయ్యాడు. వీళ్ళకి ఏమైనా వీళ్ళు పొలిటికల్ యూస్కే. వీళ్ళని రాజకీయ ఎంప్లాయ్మెంట్ మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వీళ్ళందరూ ఇచ్చిండ్రు. వాళ్ళ బెనిఫిట్స్ మాత్రం మీరే తీసుకోవాలి. మీరు పార్ట్నర్లుగా మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్ ఎట్లున్నది రేవంత్ రెడ్డి గారిది ఇవాళ? అధికారం ఎట్లున్నది? కోటి జన్మలకైనా కోరేదొకటే, నీలో సగమై నేను కలిసి ఉండాలి. ఏడదాకా తెలుసా? ఓటేసేదాకా. ఓటేయంగానే కథ కంచికి మనకింటికి. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదా? నేను అడుగుతున్నా. ఎవిడెన్సులు, సోర్సులు అని అంటే, ఓ రేవంత్ రెడ్డి అన్న, ఆర్ టు దట్ మ్యాటర్ ఏ పొలిటికల్ పార్టీ అయినా, అధికార పక్షానికి, ప్రతిపక్షానికి, అంధకార పక్షానికి, హిందూ చదువుండ్రి, AIGWU రిపోర్ట్స్ చదువుండ్రి, న్యూస్ మినిట్ చదువుండ్రి, ILO చదువుండ్రి, డెక్కన్ క్రానికల్ చదువుండ్రి, హన్స్ ఇండియా చదువుండ్రి. 2022 నుంచి 25 వరకు పేపర్లు చదివితే ఈ టేబుల్ తయారు చేసినాం. సోది లేకుండా. అవలాహనలకు చెప్తున్నా, సోది రానని అంటారు. ఇక నిన్ను మీ తల్లిదండ్రుల దగ్గర పోవాల్సి వస్తుంది. ఇంత డేటా చదవాలంటే ఇన్ని పేపర్లు చదవాల్సి వచ్చింది. కనీసం 30 పేపర్లు, 3 సంవత్సరాలే 30 పేపర్లు కొలేట్ చేసి పాయింట్లన్నీ తీసుకొని దాన్ని సమరైజ్ చేస్తే ఒక గిగ్ వర్కర్లది ఇడికొచ్చింది. ఇవాళ గిగ్ వర్కర్లకు ఇమీడియట్గా ఏమైనా చేయాలని అంటే వాళ్ళకు వెల్ఫేర్ బోర్డ్ అనేది కావాలి, వాళ్ళకు లీగల్ స్టేటస్ కలిపియాలి, వాళ్ళకు పర్సనల్ బెనిఫిట్స్లు ESI, PF ఇట్లాంటివి ఖచ్చితంగా ఉండాలా, యాక్సిడెంట్ కంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలా, కావాలా, ఇన్సూరెన్స్ బై డిఫాల్ట్ ఉండాలా, ఆడు పార్ట్నర్ కానీ పాలకూర కట్ట కానీ ఖచ్చితంగా ఉండాలా, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఖచ్చితంగా ఇవ్వాలా. ఏదైనా ప్రాబ్లం అయితే వాడిని అడిగిన ఇప్పుడు ఉదయ్ చెప్పినట్టు కట్ చేసుడు కావు పైసలు, వాడికి చెప్పుకునే తత్వం ఇవ్వాలి. రిడ్రసల్ ఫారంలు పెట్టాలా. అది డేటా దేవుని నమ్మురి ఫ్రెండ్స్. మేము తప్పు మాట్లాడుంటే ఇలా ఉత్కారేయండి. ఇప్పుడు గిగ్ వర్కర్ల మీద మాట్లాడమన్నావు, నన్నే చూస్తున్నట్టుంది. భయం అవుతుంది నాకు. ఆకస్మికంగా నాకు వెంకటస్వామి కాపాడతారు అన్న మంచోడు. ఆకస్మికంగా తనిఖీ చేస్తా. ఏడా మిగతా ATCల పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తా. సడన్ ఎంట్రీ, ఈయన అకస్మాత్తుగా తనిఖీ చేస్తాడు. అందులో ఏమన్నా లొల్లీలు అవుతాయి. లొల్లీలు కాగానే సర్కార్ వస్తాడు. ఒక సర్కార్ అని ఉంటాడు, వాళ్ళకి పేరు ఆయనకి సర్కార్ క్యావ్వా అని అంటారు. క్యావ్వా అని ఇట్లా అంటారు. ఏముంది, నేనేమన్నా అన్నానా, నువ్వేమన్నా నిన్నావా? కానీ వాళ్ళకి అర్థమవుతుంది. అలా ఇషారాలు ఉంటాయి, అయిపోతుంది. రాష్ట్ర ఖజానా నిండది వాతాజ్ దిన్నా తిరిగి అలా పెట్టి లాస్ట్కి ఏమొస్తుంది? వాతాజ్. వా అంటే మీకు ఇక అర్థమై ఉంటుంది, చాయ్ పైసలు అని అంటారు కదా. నేను దీనికి దానికి కంపేర్ చేయలే. నేను తాజ్మహల్ యాడ్ ఇచ్చిన, నాకు ఎండార్స్మెంట్ టాటా టీ ఇవ్వకపోయినా నేను తాజ్మహల్ ఎండార్స్ చేసిన.